నీతో పాటు నన్ను కూడా ఎన్నెన్ని మాటలు అంటున్నారో నువ్వు కూడా చూసావు కదా. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అప్పుని కోడలుగా ఒప్పుకుంటే తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది. రుద్రాణి అయితే తర్వాత ఇక కళ్యాణ్ ఇంటికొచ్చి బాధపడుతూ ఉంటాడు. అప్పు విషయంలో వాళ్ళు అంతలా అవమానించారని. కవి, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బాధపడుకో అని అంటూ ఉంటుంది. అప్పు అయితే ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, మన భవిష్యత్తు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతుండగానే అప్పుకి ఒక కవర్ వచ్చిందని బంటు అయితే తీసుకొచ్చేస్తాడు. ఇక ఆ కవర్ చూడంగానే అప్పు ముందు సంతోషపడుతుంది. కానీ కళ్యాణ్ వచ్చేసరికి ఆ కవర్ని దాచేస్తుంది. అది కనుక్కున్న కళ్యాణ్ అయితే, ఏంటప్పు నాకు కనిపించకుండా ఏదో నువ్వు కాగితాన్ని దాచిపెడుతున్నావు, ఏముంది దానిలో అని అడుగుతూ ఉంటాడు. ఏముంది, ఏమీ లేదు అని అంటూ ఉంటుంది. అప్పు అయితే ఏమీ లేకుండానే ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదని చెప్పాను కదా అని అప్పు అంటూ ఉంటే ఇక తన చేతిలోంచి కవర్ లాక్కొని ఓపెన్ చేసి చూస్తాడు కళ్యాణ్. అయితే అలా ఓపెన్ చేసి చూడంగానే అప్పుడే ఇక కళ్యాణ్కి దాంట్లో ఇక ఎంతో సంతోషకరమైన వార్త ఉంటుంది. నిన్ను పోలీస్ కోర్స్కి రమ్మని, సెలక్షన్ జరుగుతున్నాయని లెటర్ వచ్చింది, మరి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే, ఎలా వెళ్ళని కవి, మనకిప్పుడు తినటానికి ఏదో దారి వెతుక్కోవాలి, పోలీసు అని అవ్వడం అంటే మామూలు విషయమా, ఒకవేళ ఫ్రీగా చదివినా కూడా దానికి ఎంతో ఖర్చు అవుతుంది కదా అని అంటూ ఉంటుంది. లేదు, మనం జీవితంలో సెటిల్ అయ్యే వరకు కూడా మనం కష్టపడాల్సిందే అని అంటూ ఉంటుంది. అప్పు అయితే ఇక కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న కళ్యాణ్కి అయితే ఎదురుగుండా ఒక ఆటో అయితే కనపడుతుంది. ఇక ఆటో దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు నెల మొత్తం ఎంత సంపాదిస్తావో ఆటో నడిపి అని ఆటో డ్రైవర్ని అడుగుతూ ఉంటే, నేను నెల మొత్తం కూడా ఎంత సంపాదిస్తానంటే దగ్గర నాకు 30-40 వేలు వస్తాయి అని చెప్తూ ఉంటాడు ఆటో డ్రైవర్. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, నేను కూడా ఆటో నడుపుకుంటానన్నా, నీ దగ్గర ఏమన్నా ఆటోలుంటే నాకు ఇప్పిస్తావా అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఏంటి బ్రదర్, నువ్వు చూస్తే మెత్తగా ఉన్నావు, గొప్పింటి నుంచి వచ్చిన వాడిలా ఉన్నావు, నువ్వు ఆటో నడుపుతావా అని అంటూ ఉంటే, గొప్పింటి వాళ్ళు ఆటో నడపకూడదా అన్నా అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అదేం లేదు, నేను కూడా నీలాంటి నిజాయితీ పరుడు గురించి ఎదురు చూస్తున్నాను. నేను మరొక ఆటోని కొన్నాను, కానీ దానికి ఎవరికి ఇవ్వాలా అని చాలా ఆందోళన పడుతున్నాను. కాబట్టి నేను కొత్త ఆటోని తీసుకుంటాను, నువ్వు ఈ పాత ఆటోని వాడుకో. అలాగే రోజు కూడా నీకు మంచిగా అంతా బాడుగలు బాగా ఉండేలాగా, ట్రిప్పులు ఉండేలాగా చూసుకుంటాను. నేనే మొత్తం పనిని అప్పచెప్తాను, నీకు డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు ఏదో పని దొరికినట్టు నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అతను. ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు కళ్యాణ్. అయితే ఇక కళ్యాణ్ ఎంతో ఆనందపడుతూ అంటూ ఉంటాడు, నిజంగానే ఇదంతానా, కళ నిజమా అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే ఇక కళ్యాణ్ ఆటో డ్రైవర్గా మారుతాడు. కళ్యాణ్ ఆటో డ్రైవర్గా ఉన్న కోటుని తీసుకొని ఇంటికి వస్తే అప్పు అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటిదంతా, మీ దగ్గర ఈ కాకి షర్టు ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది. నేను ఆటో నడుపుతున్నాను అప్పు అని కళ్యాణ్ అయితే చెప్తాడు. వద్దు కవి, నువ్వు ఆటో నడపడం ఏంటి, నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి, నువ్వు ఆటో నడుపుతూ ఉంటే నన్ను పెళ్లి చేశాక కొన్న తర్వాత నీకు పరిస్థితి వస్తుందని, నువ్వు ఇలాంటిగా అయిపోతావని అందరూ అనుకుంటారో, నాది దురదృష్ట జాతకం అంటారు అని అనగానే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అలా అనుకోకు, నేను ఆటోని బాగానే నడుపుతాను, నువ్వేమీ మాట్లాడుకో, నువ్వు పోలీస్ కోర్స్ కూడా వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే ఇక ఆ రోజు నుంచి కళ్యాణ్ అప్పుల ప్రయాణం మొదలవుతుంది. ఇక కళ్యాణ్ ఆటో నడిపి అప్పునైతే పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ని చేసి అప్పు పోలీసుగా అదే ఊరికి వస్తుంది. ఇంతలో ఇక అనామిక అలాగే రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక రుద్రాని మాట్లాడుకునేటప్పుడే ఇక అప్పుడే అనామిక దగ్గరికి అప్పు అయితే పోలీస్ డ్రెస్లో వెళ్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంటే, నన్నే గుర్తుపెట్టలేదా అనామిక అంటూ కళ్ళజోడు తీస్తుంది. ఇక అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యిందని తెలుసుకొని ఒక్కసారి అనామిక రుద్రాని కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.